21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముడిచమురు లేదా బంగారం కాదు, మేధస్సు మరియు నైపుణ్యం అసలైన ఇంధనాలు. ముఖ్యంగా సాంకేతిక విప్లవం పరుగులు పెడుతున్న ఈ తరుణంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీర్లు, పరిశోధకులు మరియు సాంకేతిక నిపుణులను ఆకర్షించడం కోసం దేశాల మధ్య ఒక నిశ్శబ్ద, తీవ్రమైన పోటీ నడుస్తోంది. దశాబ్దాలుగా ఈ గ్లోబల్ టాలెంట్ వార్లో అమెరికా తిరుగులేని రారాజుగా నిలిచింది. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రతిభావంతులు అమెరికన్ డ్రీమ్ కోసం సిలికాన్ వ్యాలీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం H1B వీసా అనే మార్గాన్ని ఆశ్రయించారు. అయితే ఇటీవలి కాలంలో ఈ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా తన వలస విధానాలను, ముఖ్యంగా H1B కార్యక్రమాన్ని కఠినతరం చేస్తూ అనిశ్చితిని సృష్టిస్తుండగా, మరోవైపు అమెరికా యొక్క ఉత్తర పొరుగు దేశమైన కెనడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకు వచ్చింది. అమెరికా నుండి నిరాశగా వైదొలుగుతున్న నైపుణ్యం కలిగిన నిపుణులకు, ముఖ్యంగా H1B వీసాదారులకు కెనడా ప్రభుత్వం ఎర్రతివాచి పరుస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామం కాదు. ఇది కెనడా భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించిన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇదే సమయంలో కెనడా తన వలస విధానంలో మరో కీలకమైన మరియు కొంత వివాదాస్పదమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై నియంత్రణ. ఈ ద్వంద్వ వ్యూహం యొక్క చిక్కులను, దాని వెనుక ఉన్న కారణాలను మరియు భవిష్యత్తు పరిణామాలను ఇప్పుడు సమగ్రంగా విశ్లేషిద్దాం. కెనడా యొక్క పుల్ అంటే ఆకర్షణ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అమెరికా యొక్క పుష్ అంటే ఒత్తిడి కారకాలను పరిశీలించాలి. దశాబ్దాలుగా భారతీయ సాంకేతిక నిపుణులతో సహా లక్షలాది మంది విదేశీయులకు అమెరికాలో వృత్తిపరమైన జీవితాన్ని అందించిన మార్గం H1B వీసా. ఇది స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ప్రత్యేక నైపుణ్యం అవసరమైన వృత్తుల కోసం ఉద్దేశించిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అయితే ఈ మార్గం నానాటికి కఠినతరం అవుతోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పరిపాలన సమయంలో బై అమెరికా, హైర్ అమెరికా నినాదం ఊపందుకుంది. ఈ విధానంలో భాగంగా H1B వీసా వ్యవస్థను సంస్కరించే పేరుతో అనేక మార్పులు ప్రతిపాదించబడ్డాయి. ఇందులో అత్యంత కీలకమైనది వీసా ఫీజుల పెంపు. అందించిన సమాచారం ప్రకారం H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ఈ వీసాపై ఆధారపడిన కంపెనీలపై, ముఖ్యంగా ఐటీ కన్సల్టింగ్ సంస్థలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఫీజుల పెంపుతో పాటు వీసా దరఖాస్తుల తిరస్కరణ అంటే రిజెక్షన్ రేట్లు పెరిగాయి, నిబంధనలు కఠినతరమయ్యాయి మరియు మొత్తం ప్రక్రియలో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ఈ అనిశ్చితి కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికే కాదు, ఇప్పటికే అమెరికాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న H1B హోల్డర్లను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వీసా పొడిగింపులు కష్టతరం కావడం మరియు శాశ్వత నివాసం అంటే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ముఖ్యంగా భారతీయులకు వారిని ప్రత్యామ్నాయాల వైపు చూసేలా ప్రేరేపించింది. అమెరికా సృష్టిస్తున్న ఈ ప్రతికూల వాతావరణమే కెనడాకు ఒక సువర్ణ అవకాశంగా మారింది. అమెరికా నిర్ణయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కెనడా పక్కా వ్యూహరచన చేసింది. అమెరికా తలుపులు మూస్తుంటే కెనడా తెలివిగా తన తలుపులు తెరుస్తోంది. కెనడా ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సమాచారం ప్రకారం నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, అగ్రశ్రేణి పరిశోధకులను మరియు ఇతర ప్రతిభావంతులను దేశంలోకి ఆకర్షించడాన్ని తమ జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. దీనికోసం మొదటి బడ్జెట్లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రత్యేక ప్రవేశ మార్గాలు. కెనడా ప్రభుత్వం ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ నుండి H1B వీసా హోల్డర్ల కోసం ప్రత్యేకమైన మరియు సరళీకృతమైన ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. అమెరికాలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది టాప్ టెక్ నిపుణులను నేరుగా ఆకర్షించడమే దీని లక్ష్యం. రాబోయే నెలల్లో H1B వీసా హోల్డర్ల కోసం ప్రత్యేకంగా ఒక వేగవంతమైన మార్గాన్ని అంటే ఫాస్ట్ ట్రాక్ పాత్వేని ప్రారంభించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది H1B హోల్డర్లకు కెనడాలో ముందుగా ఉద్యోగం లేకపోయినా సరే దేశంలోకి ప్రవేశించడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. అంటే అమెరికాలో H1B వీసాపై ఉన్న ఒక భారతీయ నిపుణుడు తన ఉద్యోగం గురించి ఆందోళన చెందకుండా ముందుగా కెనడాకు వచ్చి ఇక్కడ నివసిస్తూ స్థానికంగా ఉద్యోగాల కోసం వెదుక్కోవచ్చు. ఇది వారికి అపారమైన వెసులుబాటును, భద్రతను ఇస్తుంది. బడ్జెట్ కేటాయింపులు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఊతమివ్వడానికి కెనడా ప్రభుత్వం తన బడ్జెట్లో గణనీయమైన నిధులను కేటాయించింది. నైపుణ్యం కలిగిన 1000 మందికి పైగా అగ్రశ్రేణి నిపుణులను గుర్తించి వారిని నియమించుకోవడానికి లేదా దేశంలోకి తీసుకురావడానికి ఏకంగా 106 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో కేటాయించారు.
ఇది ఈ కార్యక్రమం పట్ల ప్రభుత్వంకి ఉన్న తీవ్రమైన నిబద్ధతను చూపిస్తుంది. ఈ నిధులు కేవలం వీసా ప్రాసెసింగ్ కోసమే కాదు, ఈ నిపుణులు కెనడాకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థిరపడడానికి అంటే సెటిల్మెంట్ సర్వీసెస్కు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కెనడా యొక్క ఈ ద్వంద్వ వ్యూహం అమెరికా H1B హోల్డర్లకు సులభమైన మార్గం మరియు దానికోసం ప్రత్యేక నిధులు యుఎస్ నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అమెరికాకు, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి ప్రత్యక్ష పోటీని సృష్టిస్తోంది. అమెరికా ఒక చేతిన నైపుణ్యం కలిగిన నిపుణులకు స్వాగతం పలుకుతూనే మరో చేతిన అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం ముఖ్యంగా భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇది వలస విధానంలో ఒక పెద్ద వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. అమెరికా ప్రభుత్వం వచ్చే ఏడాది నుండి భారతీయులతో సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను గణనీయంగా తగ్గించాలని యోచిస్తోంది. ఈ కోత సుమారు 25 నుంచి 32% వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఆకస్మిక కఠిన నిర్ణయానికి బలమైన దేశీయ కారణాలు ఉన్నాయి. గృహ సంక్షోభం అంటే హౌసింగ్ క్రైసిస్. గత కొన్నేళ్లుగా అమెరికా, ముఖ్యంగా పెద్ద నగరాల్లో గృహాల లభ్యత తీవ్ర సంక్షోభంలో పడింది. అద్దెలు ఆకాశాన్నంటాయి. లక్షలాది మంది విద్యార్థులు, తాత్కాలిక నివాసులు దేశంలోకి ప్రవేశించడం వలన ఈ గృహ సంక్షోభం మరింత తీవ్రతను దాల్చిందని దేశీయంగా విమర్శలు వెల్లువెడ్డాయి. మౌలిక వసతులపై ఒత్తిడి. కేవలం గృహాలే కాదు, ప్రజా ఆరోగ్యం, ప్రజా రవాణా వంటి మౌలిక వసతులపై కూడా జనాభా పెరుగుదల తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తోంది. విద్యా ప్రమాణాల ఆందోళన. కొన్ని ప్రైవేట్ కాలేజీలు కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా నాణ్యతా ప్రమాణాలు లేని విద్యను అందిస్తూ విదేశీ విద్యార్థులను తప్పుదోవ పడుతున్నాయన్న ఆరోపణలు పెరిగాయి. ఈ కారణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న అమెరికా ప్రభుత్వం దేశంలోకి వచ్చే తాత్కాలిక నివాసుల సంఖ్యను నియంత్రించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విద్యార్థులు ఈ తాత్కాలిక నివాసుల్లో అతిపెద్ద సమూహం కావడంతో వారి ప్రవేశాలపై పరిమితులు విధించడం అనివార్యమైంది. ఈ రెండు వేర్వేరు నిర్ణయాలను కలిపి చూసినప్పుడు అమెరికా యొక్క నూతన వలస ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఇప్పుడు పరిమాణం అంటే క్వాంటిటీ కంటే నాణ్యత అంటే క్వాలిటీకి పెద్దపీట వేస్తోంది. కొత్త వలస ప్రణాళిక ప్రకారం అమెరికా దేశంలోకి వచ్చే మొత్తం నివాసుల సంఖ్యను కొంతమేరకు తగ్గించి అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తక్షణమే ప్రయోజనం చేకూర్చే అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రవేశాలను మాత్రం కొనసాగించాలని, వీలైతే పెంచాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. తాత్కాలిక నివాసులు తన వచ్చే ఏడాదిను 3,85,000కు పరిమితం చేయాలని, ఆ తర్వాతి 2 సంవత్సరాలకు అది 3,70,000కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులపై కోత ఈ లక్ష్య సాధనలో భాగమే. మరోవైపు శాశ్వత నివాసుల సంఖ్యను స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. 2026 నుంచి 2028 వరకు సంవత్సరానికి 3,80,000 మందికి శాశ్వత నివాసం అంటే PR కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని అర్థం అమెరికా తన జనాభా అవసరాలకు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వలసదారులను ఎంచుకుంటోంది. తక్కువ నైపుణ్యం కలిగిన లేదా విద్యా వ్యవస్థపై భారం మోసే మార్గాలను నియంత్రిస్తూ దేశానికి తక్షణమే విలువను జోడించే H1B వంటి ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు మార్గం సుగమం చేస్తోంది. ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తే కెనడా ఒక వ్యూహాత్మకమైన మరియు కొంత సాహసోపేతమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. H1B వీసా హోల్డర్లకు అమెరికాలో వీసా గడువు ముగిసిపోతోందనో, గ్రీన్ కార్డ్ రావడం లేదనో, లేదా ట్రంప్ వంటి నేతల విధానాలతో అనిశ్చితిలో ఉన్న లక్షలాది మంది H1B నిపుణులకు కెనడా ఇప్పుడు ఒక బలమైన, ఆశాజనకమైన ప్రత్యామ్నాయంగా అంటే ప్లాన్ Bగా కనిపిస్తోంది. కెనడా అందిస్తున్న ఈ వేగవంతమైన మార్గం అంటే ఫాస్ట్ ట్రాక్ వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు బలంగా నమ్ముతున్నారు. ఇది కేవలం ఉద్యోగమే మాత్రం కాదు, స్పష్టమైన మార్గంలో శాశ్వత నివాసం అంటే PR మరియు పౌరసత్వం పొందే అవకాశం కూడా అందిస్తుంది.